అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రేయర్స్ ఫర్ పీపుల్ ఇన్ కేరళ అండి. అక్కడ సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. మనకి ఇక్కడ హుడ్ ఎలా వచ్చిందో అదేలా కేరళలో ఇప్పుడు సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. I'll start off talking by saying my prayers for the whole of Kerala people. ఇప్పుడు ఈ టైంలో మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వెళ్ళి గూగుల్ చేయండి, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలని చెప్పి క్లియర్గా గూగుల్లో రాసింది. యూ కెన్ గో అహెడ్, కాంట్రిబ్యూట్ చేయొచ్చు, డబ్బుల రూపంలో కావచ్చు, థింగ్స్ రూపంలో కావచ్చు, మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ మాకు రిలీజ్ డేట్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి వేరే దారిలాకి ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చింది. మై ప్రేయర్స్ అండ్ మై టీమ్స్ ప్రేయర్స్ ఫర్ ద హోల్ ఆఫ్ పీపుల్ ఇన్ కేరళ. సో హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే వైజాగ్లో ప్రతిసారి ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ చెప్తారండి వైజాగ్ మాకు క్లోజు, వైజాగ్ అంటే మాకు ఇష్టం అని చెప్పి. బట్ ఫర్ మీ పర్సనలీ నాకు వైజాగ్లో నేను 4 months కంటిన్యూస్గా స్టే చేశాను. ఇక్కడ సత్యానంద్ గారి క్లాస్లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడే స్టే చేశాను. నాకు చాలా చాలా ఇష్టం అండి. బికాజ్ నా చైల్డ్హుడ్ డేస్ మొత్తం చెన్నైలో పెరిగాను. సో చెన్నై వాతావరణానికి చాలా క్లోజ్గా ఉంటుంది, ఆ ఎండ కానీ ఆ చెమట కానీ. సో ఐ లైక్ దిస్ ప్లేస్. బీచ్ రోడ్డు, అక్కడ అమ్మే చీకులు అవన్నీ చాలా చాలా ఇష్టం నాకు. అండ్ వైజాగ్ వచ్చినప్పుడు ఏదో నా నేటివ్ ప్లేస్కి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు మా ఫంక్షన్కి, న్యూ ఇయర్ ఫంక్షన్కి వస్తుందని చెప్పి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పాడు, బాబాయ్ ఏదో కాంట్రవర్షియల్గా ఏదో ఒకటి గట్టిగా ఒక స్టేట్మెంట్ అట్లా ఇస్తేనే కొంచెం వైరల్ అవుతుంది యూట్యూబ్లో అని చెప్పి. బట్ 100% నేను వాడికి ఇచ్చేస్తాను చెప్పి వచ్చాను. బట్ అలాంటి కాంట్రవర్షియల్ వైరల్ స్టేట్మెంట్స్ ఏది ఇవ్వకుండా ఈ సినిమా 100% హిట్ అవుద్ది నేను నమ్మకం నాకు ఉందండి. మంచి కథ ఉంది, అది చాలు. మీ అందరికీ నచ్చుద్ది నేను నమ్మకం నాకు ఉంది. సో మా టీం గురించి, సో ఒక సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే మంచి కథ ఉండాలి. దాని తర్వాత దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక బలమైన ప్రొడ్యూసర్స్ కావాలి. మాకు 2 అండల్లాగా ఎంవివి గారు అండ్ కోనా గారు మాకున్నారు. ఈ సినిమాని ఎక్కడ కూడా ఏమాత్రం ఖర్చు తగ్గకుండా ఇంకా పెట్టు అని చెప్పి ఇద్దరు ఒక్కరోజు ఒక క్వశ్చన్ కూడా అడగకుండా ఈ సినిమా ఖర్చు పెట్టారు. అండ్ స్క్రీన్ మీద మీకు 100% 24th కనిపిస్తుంది. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ కోనా గారి గురించి చెప్పాలి. ఆయన లేరంటే ఈ సినిమా లేదండి. ఫస్ట్ ఆయన కథ తీసుకొచ్చి కాన్ఫిడెంట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది అది విను అని చెప్పారు. కథ విన్నాను, చాలా బాగుంది. సో ఈ సినిమా స్టార్టింగ్ అక్కడ జరిగింది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ఈ సినిమాకి ఇచ్చిన టెక్నీషియన్స్ కానీ, ఈ సినిమాకి ఇచ్చిన ఆర్టిస్టులు కానీ, తాప్సీ, రితికా సింగ్, వెన్నెల కిషోర్, సప్తగిరి గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్. ఫస్ట్ మేము అనుకోలేదండి, మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు ఈ సినిమా పెద్దదవుతూ వచ్చింది. సో వాళ్ళ కోఆపరేషన్ మాకు ఎంతగానో అవసరమైంది అండ్ 100% కోఆపరేట్ చేశారని చెప్పచ్చు. అండ్ ఎంవివి గారి గురించి 100% చెప్పాలి. ఆయనకి మరి కోనా గారి మీద ఉన్న నమ్మకమో లేదు, ఈ కథ మీద ఉన్న నమ్మకమో నాకు తెలియదు. అసలు సెట్స్కి వచ్చేవారు కాదండి, ఒక్కరోజు కూడా రాలేదు. ఒక్కసారి విజయవాడలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కి వచ్చారు. ఆ రోజు ఆయనతో జనరల్గా డిస్కస్ చేస్తున్నాను, సార్ మీరు అంటే బిల్డర్స్ కదా, ఎట్లా సార్, హౌ డస్ ద హోల్ బిజినెస్ వర్క్, మీ స్ట్రాటజీ ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాంట్లో తెలిసింది ఒక విషయం అండి. ఇల్లు కట్టియటం అనేది బిజినెస్ మటుకు కాదు, అది దాంట్లో కుటుంబం ఉండబోతుంది, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండటానికి ఒక ఇల్లు కడుతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. సో దాంట్లో నుంచి ఆయన మనసు అర్థం అవుతుంది, బిజినెస్ మట్టుకు కాదు, అఫ్కోర్స్ బిజినెసే, కానీ దాన్ని దాటి దాంట్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, దాంట్లో ఉండబోతున్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మంచి మనసుతో ఇస్తున్నారు చూసారా. ఇట్ షోస్ హిస్ కైండ్ హార్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ అండి, ఈ సినిమా 100% టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి. సాయి శ్రీరామ్ ఈ సినిమా డిఓపి, బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పచ్చు. సినిమా విజువల్స్ చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. అండ్ హరి డైరెక్టర్, వెరీ పేషెంట్ అండ్ వెరీ ఎఫిషియంట్ డైరెక్టర్. అదేలాగా ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండి, చాలా మంచి టెక్నీషియన్స్ కుదిరారు. అండ్ యాక్టర్స్ చూసారంటే తాప్సీ ఈ సినిమాలో థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు నేను గుర్తుంటానో కానీ, గుర్తుంటానో లేదో తెలియదు కానీ తాప్సీ మటుకు 100% అందరి మైండ్లో ఉంటుంది, అందరి హార్ట్లో కూడా ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసింది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అదేలాగా రితికా సింగ్ గురు సినిమా తర్వాత చాలా పెద్ద హిట్ ఇక్కడ, వెంకటేష్ గారి గురు సినిమా తర్వాత ఆ అమ్మాయికి తెలుగులో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోకుండా మంచి కథ కోసం వెయిట్ చేస్తూ ఈ కథను తను ఎంచుకుంది. సో
తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అదే ఇలాగా తులసి గారు మా మదర్ క్యారెక్టరు, శివాజీ రాజా గారు, వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా మీరందరూ ఇంకా పడి నవ్వుతూ ఉంటారు సెకండ్ హాఫ్ మొత్తం. అదే ఇలాగా మన సప్తగిరి గారు సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్ నుంచి వస్తారు, అదరగొట్టేశారు. సో వీ హ్యావ్ అ గ్రేట్ టీమ్ ఆన్ బోర్డ్. మంచి సినిమా వచ్చింది, హానెస్ట్గా పనిచేసాం. 100% మీ ముందుకి 24th of August వస్తున్నాం. మీకు నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది. థ్యాంక్స్ లాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.